ఓకే, ఇప్పుడే మనం కల్సర్ అనే విలేజ్లో లంచ్ అయితే చేసేసినాము. సో ప్రయాణం అయితే సాగుతుంది. హుండర్, దీక్షిత్ అండ్ తుర్తుక్ ఇక్కడైతే వెళ్తున్నా. నుబ్రా వ్యాలీలో ఉంటుంది అనమాట. చూద్దాం, మనము లాస్ట్ విలేజ్ ట్యాక్సీ తాంగ్ అని ఉంటుంది. అక్కడ వరకు మనము ఇవాళ టైం ఉంటే వెళ్తాము, లేకపోతే రేపు మార్నింగ్ మబ్బుని వెళ్ళిపోతాం అనమాట. సో మాతో పాటు వచ్చిన అభిలాష్ ఉన్నాడు కదా, అభిలాష్ బ్రో, అతను మాతో పాటు రావట్లేడు, ఇక మా నుంచి వెనకాలకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మేమిద్దరం ఉన్నాము, హరీష్ బ్రో అండ్ నేనున్నాను. హరీష్ బ్రోది R15 ఉంది కదా, ఆ బ్రో అండ్ నేను ఇద్దరమే ఇక ముందుకు వెళ్తున్నాం అనమాట. సో చలో ఇప్పుడు వెళ్దాం మనం, ఇక తాంగ్ విలేజ్కి అయితే వెళ్దాం, లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా. మనమైతే ఇక్కడ టర్న్ అయితే అయిపోతున్నాము. స్ట్రేట్ వెళ్తే సుమోర్ అనే విలేజ్ వస్తుంది అండ్ సిహెచ్ఎన్ బేస్ క్యాంప్ కూడా వెళ్తుంది అనమాట. చూడండి, ఇగో సుమోర్ వచ్చేసి స్ట్రేట్ అంటే మనకి సిహెచ్ఎన్ బేస్కి వెళ్తుంది అనమాట, బేస్ క్యాంప్కి వెళ్తుంది ఇక్కడ. సో మనమైతే దీక్షిత్కి వెళ్ళాలి. దీక్షిత్ అండ్ ఉండరు అక్కడ నుంచి. చూడండి, ఇగో పతాపూర్, టాయిస్, దీక్షిత్. సో ఇలా వెళ్ళాలన్నమాట. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. పెట్రోల్ బంక్లో మరి పెట్రోల్ ఉందో లేదో తెలియదు. పెట్రోల్ అయితే కొట్టించుకుందాం మనం. సో ఫుల్ ట్యాంక్ అయితే వేయించేస్తున్నాడా. చలో 250 రూపీస్ ఇచ్చేద్దాం. ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసిన. ఫుల్ ట్యాంక్ చేయించి కొన్ని వాటర్ కూడా పట్టుకొని అక్కడనే పెట్రోల్ బంక్లో. సో ఇక్కడ నుంచి తాంగు 120 కిలోమీటర్ అయితే ఉంది. సో 120 కిలోమీటర్ మనం వాళ్ళకి అడిగినా, నేను వెళ్ళి రావచ్చా తుర్తుక్ వరకు అని చెప్పేసి, తాంగ్ విలేజ్కి వెళ్ళి తుర్తుక్ వరకు మనం రిటర్న్ రావచ్చు అని అడిగితే వాళ్ళు అన్నారు వెళ్ళొచ్చు కానీ రిటర్న్ ఏమో గ్యారంటీ లేదన్నారు అనమాట. ఎందుకంటే ఆ లోపే చిక్కడ అయిపోద్దంట, రోడ్డు కూడా బాగుండదంట అంతా. సో చూద్దాం, ఎలా అయితే అలా వెళ్దాం మనం. ఒకవేళ టైం ఉంటే తాంగ్ వరకు వెళ్తాము, లేదంటే తుర్తుక్లో స్టే చేస్తాం అనమాట నైట్కి. అంతే, 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఇక చూడవచ్చు, మంచి కొండలు మధ్యలో మనం రైడ్ చేస్తున్నాం. మంచి కొండలలో రైడ్ చేస్తాం. మంచి కొండల మధ్య ఏంది, కార్దంలో మొత్తం మంచి కొండలే. भाई हुंडर स्टेदा चलो ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందామా? ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందామా? ఇది బిస్కెట్ విలేజ్ అయితే స్కిప్ చేస్తున్నాము. ఇక్కడైతే స్ట్రేట్ వేయట్లేం, ముందుకైతే వెళ్తున్నాము. 2:30 అవుతుంది, ఇంకా మస్తు టైం ఉందన్నమాట. ఇందాక వెళ్తే అందాక హుందర్ విలేజ్లో ఉన్నాం ప్రజెంట్. ఇగో ఎంట్రెన్స్ అనమాట ఇది. సో ఇక్కడ మొత్తము శాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది గాయస్. ఇగో సో శాండ్ స్టోర్మ్ అనేది వస్తుంది అనమాట. అంటే తుఫాన్ వస్తుంది, ఉసుకది మొత్తం. హలో బాస్, సైడ్ ప్లీజ్. నూబ్రా హిల్స్ వ్యూ వస్తుంటాయి హోమ్ స్టేస్ ఇక్కడ. B2 రైడర్ హాస్టల్. అమ్మో, ఇదే హుండర్ విలేజ్. ఇది తుర్తుకు వచ్చేసి ఇంకా 77 కిలోమీటర్ రైడ్కి. ప్రైస్ ఇందాక ఒక మస్తు వ్యూ ఉండే అనమాట, ఏకదమ్ ఉండే వ్యూ. అది మిస్ అయిపోయినాం, గోప్రో స్ట్రక్ అయిపోయింది. నాకు ఐడియా లేదు అది గోప్రో స్ట్రక్ అయిందని చెప్పేసి. రోడ్ అయితే బాగుంది, తుర్తుకు వెళ్ళే రోడ్డు చాలా బాగుంది. పక్కన రివేరు, ఇక్కడ పక్కన కొండ, మధ్యలో రోడ్డు, కొండ పక్కన రోడ్డు, సూపర్ ఉందన్నమాట. చలో ఇప్పుడు మన వంతు అట్ ఎ టైం వన్ వెహికలే. అరే కట్టెలతో ఉంది అబ్బా, ఇది మొత్తం కట్టెలు ఇరిపోయినా అంటే కథం కింద పడతాం మనం. వామ్మో, చాలా డేంజర్ రో ఇది. మొత్తం కట్టెలే గాయస్, మొత్తం కట్టెలే ఉన్నాయి చూడు.
చాలా స్లోగా వెళ్ళాలి. కట్టలు దిగిపోయినట్టే అర్థం. ఇక అక్కడ ఇక్కడ కాంట్రాక్టులు బంద్. ఇక అక్కడ వాళ్ళు అక్కడండి, ఇక్కడ వాళ్ళు ఎక్కండి, ఇక అంతే. ఇక ఇగో ప్రో రైడర్స్ అన్నమాట వీళ్ళు. మనమేమో ఆర్డినరీ రైడర్స్, వీళ్ళేమో ప్రో రైడర్స్. పోతారు అడిగి అవుతారు. అయిపోయిందమ్మా వాళ్ళ ట్రిప్. రిటర్న్ పోయి ఇక ఏడన్నా హుండర్ అయినా లేకుంటే బిస్కెట్ అయినా పెడతారనమాట ఇక స్టాప్ వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకుంటారు అబ్బా. అందుకని అట్లా గ్యాంగ్లు ఉంటాయి వాళ్ళవి. సేమ్ బైక్లు మళ్ళీ హిమాలయన్లు ఉంటాయి, మొత్తం అన్ని హిమాలయన్లే. చెక్ పోస్ట్ ఇది. సో మన పేరు అవి రాయాలి ఇక్కడ చెక్ పోస్ట్లో. సో ఊళ్ళో ఒకటి వచ్చింది బ్రిడ్జ్. ఇగో 1 time 1 vehicle అంతే. ఇక కిందకి వెళ్ళి ఎంత ప్రవహిస్తుంది చూడగో నది. ఫుల్ ఫ్లోటింగ్ ఉందగో. ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు అనమాట దీనికి. ఎక్కడైనా చెక్క పోయిందనుకో ఆ చక్కను మళ్ళీ పెడతారనమాట తీసుకొచ్చి. అట్లా ఉంటుంది అనమాట ఇది. హ్యాపీ జర్నీ. ఎస్, హ్యాపీ జర్నీ. ఇక్కడ చూడండి ఇగో కొండను తవ్వి దారి చేసారనమాట. వస్తుంది. ఇంకా తుర్తుక్ 10 kilometers ఉంది మనకి. ఇంకొక 10 kilometers అయితే వెళ్ళిపోతాం. అంటే ఒక 20 minutes అనుకో 10 kilometersకి. గాలి మాత్రం ఇరగదీస్తుంది అనుకో. ఆల్రైట్, ఎంట్రీ అయిపోయినాం తుర్తుక్లోకి. ఇదే తుర్తుక్ విలేజ్. ఇక్కడ ఏడైనా మనం ఇప్పుడు రూమ్ వెతకాల్సి వస్తుంది. రూమ్ వెతికి దాంట్లో స్టే చేయాలి మనం. అస్సలు ఆపదిగా ముందుకు వెళ్ళాలంటే మనము. సో ఇక్కడ ఏదన్నా రూమ్ వెతకదాం. రూమ్ వెతికి దాంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, వెల్కమ్ టు తుర్తుక్. ఇవన్నీ లాక్లు ఉన్నాయి అబ్బా. హోటల్లే స్టే చేయడానికి ఉన్నాయి కానీ కొత్త కడుతున్నారు ఇవన్నీ. సో మెయిన్ విలేజ్ ముంగడుకున్నట్టు ఉంది. ఇంకా 1 kilometer ఉందేమో. సో వెళ్దాం, ముందుకు వెళ్దాం. సో డైరెక్ట్ రూమ్ తీసుకున్న తర్వాత అయితే మీకు కలుస్తాను నేను. ఓకేనా?